హాయ్ అండి. చేపల కూర వండాలంటే ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. ఒకరు వండినది ఒకరికి నచ్చదండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేపల కూరను వండారంటే తప్పకుండా అందరూ కూడా ఇష్టంగా తింటారు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే ముక్క చెదర కాకుండా సూపు కూడా చిక్కదనంగా చాలా బాగుంటుంది. అది ఎలా అంటే ఉల్లిగడ్డని బాగా కాల్చుకొని ఇలా పై పొట్టు తీసుకోవాలి. జీలకర్రని మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకోవాలి. మొదటిగా చేప ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కొని కారం, నూనె, పసుపు, అల్లం, కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చేపల కూర గిన్నెలో కంటే ఇలాంటి వెడల్పు కళాయిలో వండుకుంటే ముక్క కూడా నీట్గా వస్తుంది. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె పోసుకొని అల్లం, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక మనం అన్ని కలిపి పెట్టిన ముక్కల్ని కూడా వేసి ముక్కలన్నీ ఆయిల్లో ఉడికాక టర్న్ తిప్పుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని జీలకర్ర, మెంతుల పొడి, మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవటమే. ఇదిగోండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ. నేను చేసిన చేపల కూర నచ్చిందా అండి?